ఈరోజు రేపు ఆదివారం నాడు నల్లగొండకు వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1053 మంది దళిత బంధు లబ్ధిదారుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ పోయినా కూడా ఏదో రకమైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. కానీ మా నియోజకవర్గానికి వస్తున్నటువంటి మీరు మా కలెక్టర్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మా దళిత బంధు లబ్ధిదారులకు ఇచ్చిపోయే విధంగా ఈరోజు రేపు జరిగేటువంటి సభలో మీరు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యంత్రాంగానికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. లేని సమక్షంలో రేపటి సభలో మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు మరి చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతోటి దళితులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి చేవెళ్ళ డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేవెళ్ళ డిక్లరేషన్లో భాగంగా గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. మేము 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరుతోటి ఇస్తామని చెప్పి ఆ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీరు కనుక ఈ అంబేద్కర్ అభయహస్తాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి విజ్ఞప్తి ఏమనగా, మేము ఈ కాన్స్టిట్యున్సీలో నీ ఓటర్లమే, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ ఏ రకంగానైతే ఇప్పుడు పథకాలు అమలు చేసే విధంగా కానీ ఏ రకంగా అయితే నువ్వు కార్యక్రమాలు కొనసాగిస్తున్నావో ఈ 1053 మంది లబ్ధిదారులకు మరి గ్రౌండింగ్ చేయించి మా అందరి పక్షాన నువ్వు రేపు రేవంత్ రెడ్డి గారితో ఈ సభలో మరొక ప్రకటన చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మరి ఈ 1053 మంది ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా నిన్ను ఎక్కడ పోయినా వదిలిపెట్టే లేదు, నీ వెంట పడతాం. రాబోయే ఎన్నికల్లో ఈ 1000 మందిమే 10,000 మందిలాగా ప్రచారం చేసి నీ ఓటమికి మరి పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మరి 6 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్తామన్నారు, కానీ 5 లక్షలే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త కట్టుకునేటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు కట్టుకున్నటువంటి వాళ్ళకి కానీ 6 లక్షల రూపాయలు అదనంగా అందరితో పాటు అదనంగా ఎస్సీలకు ఇంకొక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాజ్యోతి పథకాలలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు ఎస్సీలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు అన్నారు. అదేవిధంగా పీజీ చేస్తే 1 లక్ష రూపాయలు అన్నారు. పిహెచ్డి ఆ పైన చదువుకున్నటువంటి విద్యార్థులకు మేము 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. కానీ అది ఎక్కడ అమలు జరగడం లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా మీ యొక్క పథకాలు ఉన్నాయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.